హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు ఒక చిన్న మంచి వీడియో చేద్దాం అనుకున్నాను. మీరు ఒకవేళ ఫస్ట్ టైం స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సో చాలా రికమెండేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏది చేయాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయాలి, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. నాకు అలాగే ఉండిందనమాట. సో నేను లాంగ్ టైం ఆల్మోస్ట్ ఒక 4-5 years అయిందనమాట ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేసి. సో అది నాకు ఒక్కసారి దొరకలేదు. ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మల్టిపుల్ ప్లేసెస్, ఫ్రమ్ మల్టిపుల్ పర్సన్స్ అనమాట. సో చాలామందిని కలిసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసినవి, వాళ్ళ స్కిన్కి సెట్ అయినవి ఏంటి, అలా చాలా కలిపి నేను ఒక రొటీన్ ఫామ్ చేసుకున్నా. అండ్ మోస్ట్లీ స్కిన్ కేర్ నేను చూసిన వాళ్ళలో, నాకు తెలిసిన సర్కిల్లో స్టెప్ వైజ్ ఇలాగే యూస్ చేస్తారు. అండ్ నాకు కూడా అది వర్క్ అయింది. సో ఐ వాంటెడ్ టు షేర్ దిస్ బికాజ్ ఒక 5-6 years బ్యాక్ వెన్ ఐ వాజ్ ఇన్ మై కాలేజ్ నాకు ఎవరు చెప్పలేదన్నమాట. మేబీ అంత ఎక్స్పోజర్ కూడా లేదు అప్పుడు. స్కిన్ కేర్ని ఎలా చేయాలి, స్కిన్ అనేది ఇట్స్ ఏ బిగ్ పార్ట్ ఇన్ అవర్ బాడీ అనమాట. సో అలా సింపుల్ బేసిక్ స్టెప్స్, బిగినర్ ఫ్రెండ్లీ స్కిన్ కేర్ రొటీన్, ఒక రొటీన్ ఎలా ఉంటుంది, ఏం చేయాలి. సో దిస్ ఈజ్ నాట్ మేకప్, దిస్ ఈజ్ జస్ట్ స్కిన్ కేర్. అండ్ ఇది జస్ట్ బిగినర్స్, ఇప్పుడు బిగినర్స్ ఫస్ట్ టైం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. లైక్ ఏమేమి తీసుకోవాలి, బేసిక్గా ఎలా ఉంటుంది, ఎలా ఫాలో అవ్వాలి, ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఇవన్నీ మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నేను ఈరోజు అయితే బేసికలీ జస్ట్ ఫేస్ స్కిన్ కేర్. సో నేను ఈరోజు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ మీద ఉన్న స్కిన్ని ఎలా కాపాడుకోవాలి, ఏంటి బేసిక్ బేర్ మినిమం స్టెప్స్ ఏంటో అవి కవర్ చేస్తాను. సో బాడీ ఐ విల్ ట్రై టు కవర్ ఇన్ లేటర్ వీడియో, ఆర్ అట్లీస్ట్ స్మాల్ టిప్స్ నేనైతే ఇస్తాను అనమాట. సో ఫాస్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయటికి వెళ్తున్నప్పుడు, అండ్ నౌ ఇట్ ఈస్ సమ్మర్ కదా, సో దానికి సంబంధించి అలాగే స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే విటమిన్ సి. సో విటమిన్ సి అనేది మన స్కిన్ హెల్త్ని చాలా కాపాడుతుంది అనమాట. సో మనకు విటమిన్ సి బయట ఫుడ్స్లో కూడా దొరుకుతుంది. లైక్ లెమన్ కానీ, ఆరెంజెస్ కానీ, వీటన్నిటిలోనూ విటమిన్ సి ఉంటుంది. యూ కెన్ గో సర్చ్ ఫర్ విటమిన్ సి ఫుడ్స్. ఒకవేళ అది ఇంటేక్ అనమాట. సో ఒక్కొక్కసారి మేబీ మనం విటమిన్ సి తీసుకోకపోవచ్చు, మన ఫుడ్ డైట్లో అది ఉండకపోవచ్చు. సో అప్పుడైతే విటమిన్ సి సెరం అనేది చాలా ఇంపార్టెంట్ స్కిన్కి. సో విటమిన్ సి ఈజ్ ఫర్ స్కిన్, విటమిన్ ఈ ఫర్ హెయిర్. ఓకే, సో విటమిన్ సి మనము డైరెక్ట్గా ఫేస్కి ఇస్తే ఆ ఫేస్ అనేది ఒక యాక్టివ్ అండ్ గ్లో అనేది వస్తుంది అనమాట విటమిన్ సి వల్ల. సో నేను వచ్చేసి ప్లమ్ది వాడుతున్నా. సో విటమిన్ సి నేను ఇప్పటి వరకు ట్రై చేసింది ఏంటంటే గార్నియర్. సో నేను గార్నియర్తో స్టార్ట్ చేశాను. సో దట్ ఈజ్ లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో దిస్ వన్ ఐ స్టార్టెడ్ విత్. సో గార్నియర్ది అనమాట నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది. సిరమ్, సో విటమిన్ సి క్రీమ్ ఉంటుంది, కానీ సిరమ్ ఐ ఫెల్ట్ లిటిల్ బెటర్ అనమాట. సో ఇఫ్ యు ఆర్ బిగినర్స్, ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మీ స్కిన్కి పడుతుందో లేదో తెలీదు. సో మోస్ట్లీ నేను సజెస్ట్ చేసిన ప్రోడక్ట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 95%, 99% జనంకి పడుతుంది. 99% పీపుల్కి అది సెట్ అవుతుంది అనమాట, ఇండియన్ స్కిన్ టోన్స్కి. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ గార్నియర్, అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో మీరు దీంతో స్టార్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీకు వర్క్ అవుతుంది అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ ద బెటర్ ఆప్షన్ అనమాట. సో దిస్ ఈజ్ ప్లమ్ విటమిన్ సి. నేను ఇప్పటిదాకా ప్లమ్ వాడాను, మినిమలిస్ట్ వాడాను, గార్నియర్ వాడాను. సో ఈ త్రీ ప్రోడక్ట్స్ నేను విటమిన్ సి వాడాను, సెరమే అనమాట. సో ఇది ఏంటంటే మనం అప్లై చేసేటప్పుడు యూ కెన్ అప్లై ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఒకటి వచ్చేసి మన హ్యాండ్ పైనకి తీసుకొని అప్లై చేయొచ్చు, లేకపోతే లైక్ సో ఇలా ఉంటుంది. సో మనం హ్యాండ్ పైన తీసుకొని ఒక 2-3 drops అలా తీసుకొని అప్లై చేయొచ్చు. లేకపోతే లైక్ కొన్ని డేస్ స్టార్టింగ్లో అలా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే లైక్ యూ కెన్ జస్ట్ అప్లై లైక్ లిటిల్ అనమాట, ఇక్కడ అండ్ ఇక్కడ అలా అప్లై చేసి జెంటిల్గా మొత్తం ట్యాప్ చేసి మొత్తం స్కిన్కి అప్లై చేసేసేయాలన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ ఒక 1-2 minutes గ్యాప్ ఇవ్వాలన్నమాట. స్కిన్ అది అబ్జర్వ్ చేసుకోవాలి ఆ సిరమ్ అనేది. సో అబ్జర్వ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మ్యాండేటరీ స్టెప్ ఈజ్ మాయిశ్చరైజర్.
సో మాయిశ్చరైజర్ ఎంత మ్యాండేటరీ అంటే స్కిన్కి, మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉన్నా లేకపోతే ఆయిలీ స్కిన్ ఉన్నా, ఎటువంటి స్కిన్ ఉన్నా కూడా మాయిశ్చరైజర్ ఈజ్ మ్యాండేటరీ. సో నాకేంటంటే ఆయిలీ స్కిన్ అది. సో నేను కొంచెం ఆయిల్ లెస్ మాయిశ్చరైజర్ వాడతానమాట. సో దిస్ ఈజ్ బయోడర్మా క్రీమ్ అల్ట్రా మాయిశ్చరైజర్. ఇది నేను చాలా మాయిశ్చరైజర్స్ వాడాను అనమాట. అండ్ దిస్ ఈజ్ లైక్ సో పర్ఫెక్ట్ ఫర్ ఆయిలీ స్కిన్. సో నాది ఆయిలీ స్కిన్, సో నేను ప్రజెంట్ బయోడర్మాది వాడుతున్నాను. సో ఇది కొంచెం కాస్ట్లీ, కానీ ఇది డబ్బా వచ్చేసి పెద్దగా ఉంటుంది అనమాట, ట్యూబ్. సో 699 ఇది, కానీ ఆఫర్లో ఒక 10-15% ఏదో ఒక ఆఫ్ అయితే వస్తుంది. నేను నైకా నుంచి ఆర్డర్ చేశాను ఇది, కానీ నాకు ఆల్మోస్ట్ ఒక 5 months ఈజీగా వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 4 to 5 months నేను రెగ్యులర్గా అప్లై చేస్తాను. ఎవ్రీడే ఫేస్కి అప్లై చేస్తాను. సో నార్మల్గా బయట కొంచెం తక్కువ ఉన్నా కూడా ఆ బాటిల్స్ కొంచెం చిన్నగానే ఉంటాయి. సో మొత్తం అంతా ఒకటే అవుతుంది. సో ఒకవేళ మీరు బిగినర్ అయితే పాండ్స్ మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, చిన్నది బాక్సెస్, అవి కూడా వాడచ్చు. సో పాండ్స్లో కూడా 2 types ఉంటాయి అనమాట. ఒకటి నార్మల్ మాయిశ్చరైజర్, ఇంకొకటి వచ్చేసి లైట్ మాయిశ్చరైజర్. సో మీకు సమ్మర్లో యూ కెన్ గో ఫర్ లైట్ మాయిశ్చరైజర్, ఎందుకంటే సమ్మర్లో మనకి ఎక్కువ ఎండ, స్వెట్టింగ్ వచ్చేస్తుంది కదా. సో లైట్ మాయిశ్చరైజర్ వాడచ్చు. దట్ ఈస్ ఆల్సో సో పర్ఫెక్ట్. నేను స్టార్ట్ చేసింది పాండ్స్ మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేశాను. దాంట్లో 2 types. సో వింటర్లో ఏంటంటే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను మాయిశ్చరైజర్ ఇది అని. ఇది వచ్చేసి వింటర్లో వాడండి. సమ్మర్లో మనకు లైట్ మాయిశ్చరైజర్ ఈజ్ ఎనఫ్, ఎందుకంటే మాయిశ్చరైజర్ ఎక్కువ ఒకవేళ ఆయిలీ అయిందంటే మన ఫేస్ మొత్తం ఆయిలీ అయిపోతుంది అనమాట. సో అందుకని కొంచెం డిఫరెంట్ ఉంటుంది. డ్రై స్కిన్కి వేరే ఉంటుంది, ఆయిలీ స్కిన్కి వేరే ఉంటుంది. సో నేను ఆయిలీ స్కిన్ అయితే దిస్ ఈజ్ పర్ఫెక్ట్. ఖచ్చితంగా ట్రై చేయండి. సో నేను ఇది క్యారీ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి చిన్న కంటైనర్స్ ఉంటాయి, చిన్న ట్యూబ్స్ ఉంటాయి. సో దాంట్లో రీఫిల్ చేసేసుకొని నేను ట్రావెల్ అప్పుడు అది వాడేస్తాను అనమాట. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎలా ట్రావెల్ అప్పుడు ఎలా నేను క్యారీ చేస్తానని చెప్పేసి. సో దిస్ మాయిశ్చరైజర్ ఈజ్ పర్ఫెక్ట్. యూ కెన్ గో ఫర్ బయోడర్మా, అండ్ డెర్మటాలజిస్ట్ కూడా అది సజెస్ట్ చేశారు. సో దాట్ ఈస్ గుడ్ అనమాట. సో ఇంకా మాయిశ్చరైజర్స్ బెటర్ ఏంటి అంటే ఎనీథింగ్ ఇన్ ప్లమ్. బేసిక్ వచ్చేసి పాండ్స్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3, అండ్ దిస్ ఈజ్ ద మ్యాండటరీ స్టెప్ అనమాట. దాట్ ఈస్ సన్స్క్రీన్. సో సన్స్క్రీన్ ఎంత ఇంపార్టెంట్ అంటే నాకు అస్సలు తెలీదు సన్స్క్రీన్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని వాడాలి అని నాకు తెలీదు. ఏదో ఫారినర్స్ వాడతారంట అన్న విషయమే నాకు తెలుసు బీటెక్ వరకు, లైక్ నా కాలేజ్ డేస్ వరకు. అట్లీస్ట్ సమ్మర్లో సన్స్క్రీన్ లేకుండా ఏం లేకోకుండా అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయేదాన్ని నేను ఎక్కడికి వెళ్ళాలన్నా. సో ఐ నెవర్ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ సన్స్క్రీన్ అనమాట అప్పుడు. సో లేటర్ కొంచెం ఎక్స్పోజర్ అవి పెరిగిన తర్వాత దెన్ ఐ అండర్స్టూడ్ ద రియాలిటీ అండ్ లైక్ ఐ అండర్స్టూడ్ హౌ ఇంపార్టెంట్ సన్స్క్రీన్ అని చెప్పేసి. సో నేను ఆల్మోస్ట్ అందరికీ సజెస్ట్ చేస్తాను సన్స్క్రీన్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి అని. సమ్మర్లో అయితే మ్యాండేటరీ, మీరు ఏవన్నా స్కిప్ చేయండి, బట్ సన్స్క్రీన్ అయితే స్కిప్ చేయకండి. సో అండ్ ఫైండింగ్ ఎ పర్ఫెక్ట్ సన్స్క్రీన్ ఈజ్ ఆల్సో వెరీ డిఫికల్ట్ టాస్క్. సో ఎందుకంటే ఒక్కొక్క స్కిన్ ఒక్కొక్క రకం ఉంటుంది కదా. సో డ్రై స్కిన్కి కొంచెం ఆయిలీ మాయిశ్చరైజర్ ఉండాలి, లేకపోతే కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ యూ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ సన్స్క్రీన్ అనేది ఉందా లేదా అని కూడా అర్థం కాదు. సో అండ్ మోస్ట్లీ సన్స్క్రీన్స్ ఏంటంటే ఆయిలీయే ఉంటుంది, చాలా బ్రాండ్స్ ఆయిలీయే ఉంటాయి. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకు సన్స్క్రీన్ ఫైండ్ చేయడం ఇంకా కష్టం. సో నేను స్టార్ట్ చేసింది సన్స్క్రీన్ న్యూట్రోజెనాతో. సో సమ్వన్ ఇన్ మై రిలేటివ్ సజెస్ట్ చేశారనమాట, న్యూట్రోజెనా ఈజ్ చాలా గుడ్ అని చెప్పేసి. సో ఐ స్టార్టెడ్ విత్ న్యూట్రోజెనా. దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ ఫర్ బిగినర్. యూ కెన్ స్టార్ట్ విత్ న్యూట్రోజెనా, ఎందుకంటే మీరు న్యూట్రోజెనాతో స్టార్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విఎల్సిసి ఈజ్ ఆల్సో గుడ్. సో బేసికలీ సన్స్క్రీన్లో ఏంటంటే మనం SPF చూడాలి. SPF 50 PA+++
3+ పైన ఎన్నున్నా ఓకే. అండ్ SPF 50 అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మీరు సమ్మర్లో సన్ స్క్రీన్ అండ్ వింటర్లో సన్ స్క్రీన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో సమ్మర్లో మనకు ఎక్కువ స్పెక్ట్రమ్ ఉండేవి తీసుకోవాలన్నమాట. బేసికలీ 50 మినిమం ఉండాలి, 50 ఖచ్చితంగా ఉండాలి. అండ్ PA 3+ పైన ఉండాలి. సో అది సమ్మర్ మ్యాండేటరీ అనమాట. అండ్ వింటర్ అయితే కొంచెం తక్కువ అయినా పర్లేదు. సో నేను ప్రెజెంట్ వచ్చేసి డెర్మాకోది వాడుతున్నాను సన్ స్క్రీన్ SPF 50 PA 4+ అనమాట. ఇది ఆయిలీ స్కిన్కి చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ప్లమ్ వాడాను. ప్లమ్ ఏంటంటే నాకు కొంచెం ఆయిలీ అనిపించింది. సో మినిమలిస్ట్ వాడాను. మినిమలిస్ట్ కూడా ఆయిలీ అనిపించింది నా స్కిన్కి. మేబీ అప్పుడున్న ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ అనమాట నేను వాడింది, మినిమలిస్ట్ అండ్ ప్లమ్. సో అప్పుడు ఉన్న ప్రోడక్ట్స్ కొంచెం ఆయిలీ ఉన్నాయి. సో మేబీ ఇప్పుడు కొంచెం ఆయిల్ ఫ్రీ అలా కూడా ఉండిండొచ్చు. ఐ డింట్ గో టు మై మినిమలిస్ట్ ఎట్, నేను ఇంకా చెక్ చేయలేదు అక్కడ. సో నాకు డెర్మాకోది ఇది దొరికింది. సో డెర్మాకో SPF 50 PA+++. మీరు ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే పర్ఫెక్ట్. అసలు ఇంకా మీరు ఇంకొక సన్ స్క్రీన్కి వెళ్ళాలన్నా వెళ్ళలేరు. సో ఇది వచ్చేసి నా థర్డ్ వన్ అనమాట. నేను ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి వాడుతున్నాను ఇది. నేను డైలీ వాడతాను, ఎందుకంటే డైలీ ఆఫీస్కి వెళ్తాం లేదా బయటకు వెళ్తాం అన్నప్పుడు దిస్ ఈజ్ మ్యాండేటరీ. సో మీరు సన్ స్క్రీన్ స్టార్ట్ చేస్తున్నారు అన్నప్పుడు యూ కెన్ ట్రై విత్ లాక్మే ఆర్ ఐల్ సజెస్ట్ న్యూట్రోజెనా, ఎందుకంటే లాక్మేలో కొంచెం కెమికల్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. సో నేనైతే న్యూట్రోజెనా సజెస్ట్ చేస్తాను. ఆ తర్వాత VLCC ఈజ్ ఆల్సో గుడ్. లేదు ఇంకొంచెం నేను పెట్టగలను మనీ అండ్ ఐఎమ్ ఓకే విత్ దాట్ అని అనుకుంటే డెర్మాకో ఈజ్ వెరీ గుడ్. అండ్ ప్లమ్ ఈజ్ ఆల్సో గుడ్. మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే ఆ కంపెనీలో ఆ బ్రాండ్లో అయితే సన్ స్క్రీన్స్ అయితే బాగున్నాయి. యూ కెన్ ట్రై ఫర్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ. ఎందుకంటే మన స్కిన్లో చాలా సాఫ్ట్ పార్ట్ ఏంటంటే అది లిప్స్. అండ్ త్వరగా డ్యామేజ్ అయ్యే పార్ట్ ఏంటంటే కూడా లిప్సే. సో లిప్స్ అనేవి మనకి ఆల్వేస్ హైడ్రేటెడ్గా ఉండాలి, ఆల్వేస్. సో మనం లిప్ బామ్ అనేది మన దగ్గర ఆల్వేస్ ఒక 2-3 ఉండాలన్నమాట. నేనైతే అలాగే చేస్తాను. నేను ఇంట్లో ఒకటి పెట్టుకుంటా, నా హ్యాండ్ బ్యాగ్లో ఒకటి పెట్టుకుంటా, ట్రావెల్ బ్యాగ్లో ఒకటి పెట్టుకుంటా. సో నేను తిరిగి అయితే పెట్టుకుంటాను ఖచ్చితంగా. సో లిప్ బామ్స్లో కూడా ఏంటంటే నివియా, తర్వాత ఇవి అన్నీ రకరకాల లిప్ బామ్స్ అన్నీ వాడాను నేను. హిమాలయాతో స్టార్ట్ చేశాను అనమాట. హిమాలయ ఈజ్ గుడ్, ఐ డోంట్ సే ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ రియలీ గుడ్. కానీ ఏంటంటే మీరు ఒక 8 hours మీ వర్క్ టైం ఆర్ కాలేజ్ టైం అనుకుంటే 8 hoursలో మీరు ఆల్మోస్ట్ ఒక 2-3 times అప్లై చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అదంతా అబ్జర్బ్ అయిపోతుంది. బట్ బిగినర్స్ అట్లీస్ట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. సో దెన్ హిమాలయ ఈజ్ వెరీ గుడ్, వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో నేనైతే హిమాలయ సజెస్ట్ చేస్తాను బిగినర్స్కి. తర్వాత మీకు ఆ హ్యాబిట్ అనేది అలవాటు అయిన తర్వాత యూ కెన్ ట్రై డిఫరెంట్ థింగ్స్. లైక్ నేను .nకి ట్రై చేశాను, ఇట్స్ ఓకే, నాకేమో అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. ఆ తర్వాత నాకు ఇక్కడ అంత పిగ్మెంటేషన్ ఉందన్నమాట నా లిప్స్కి. సో నాకు ఇది సజెస్ట్ చేశారు, మినిమలిస్ట్ ఎల్ అబ్జార్బిక్ యాసిడ్ అని చెప్పేసి. సో నాకు ఇది ఏంటంటే అప్లై చేసిన తర్వాత ఇట్ కైండ్ ఆఫ్ సమ్ సెన్సేషన్ ఉంది, అది ఏంటో నాకు అర్థం కాలేదు. సో నేను ఒక 5-6 times వాడాను. బట్ ఆఫ్టర్ దట్ నాకు వాడాలన్నా కూడా ఏదో ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. సో నేను వాడట్లేదు. సో ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దాట్ యూ కెన్ ట్రై మినిమలిస్ట్. అండ్ ప్రెజెంట్ వచ్చేసి నేను వాడుతుంది లినియేజ్. సో ఇది ఎంత బాగా నచ్చిందంటే నాకు, కొంచెం కాస్ట్లీ ఇదైతే, కానీ ఇట్ కమ్స్ లాంగ్. ఎందుకంటే మనం లిప్ బామ్ ఎంత అప్లై చేసుకుంటాం, కొంచెమే అప్లై చేసుకుంటాం. అండ్ ఓవర్ దట్ ఇది ఒక్కసారి అప్లై చేస్తే ఆల్మోస్ట్ ఒక 4 hours వస్తుంది, 4-5 hours ఈజీగా వస్తుంది, ఈజీగా. లైక్ నేను ఇది ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి వాడుతున్నా. ఎందుకంటే ఒక్కసారి అప్లై చేస్తే మీరు మళ్ళీ వాష్ చేసేంత వరకు వెళ్ళదు.
మరి మీరు ఫేస్ వాష్ చేస్తారు కదా, అప్పటి వరకు వెళ్ళదన్నమాట. అండ్ దిస్ ఈజ్ వెరీ గుడ్ బ్రాండ్ లినియేజ్ అనేది. దీంట్లో లిప్ మాస్క్ కూడా ఉంటుంది. సో పడుకునే ముందు అప్లై చేసుకుంటే కొంచెం పిగ్మెంటేషన్ అవి తగ్గుతుందని చెప్పేసి ఐఎమ్ ట్రయింగ్ రైట్ నౌ. నేను ఇంకా ఏమీ చెప్పట్లేదు దాని గురించి. ఆఫ్టర్ ఐ గెట్ రిజల్ట్స్ దెన్ ఐ విల్ షేర్ విత్ యూ. సో మీరైతే ఇది ట్రై చేయొచ్చు. లేకపోతే ఇదే రేంజ్లో యూరేజ్ లిప్ బామ్ ఒకటి ఉంటుంది, అది కూడా ట్రై చేయొచ్చు. దట్ ఈస్ డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారనమాట యూరేజ్. అండ్ షీ ఆల్సో టోల్డ్ యూరేజ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఈ రెండిట్లో ఏదైనా ట్రై చేసుకోవచ్చు. లైక్ కొంచెం హై రేంజ్ ఉంటుంది అనమాట, ఆల్మోస్ట్ ఒక 700-800, కానీ మీకు ఆల్మోస్ట్ 4-5 months ఈజీగా వస్తుంది ఎవ్రీడే అప్లై చేస్తే. సో మినిమలిస్ట్ కానీ ఇంకా వేరే బ్రాండ్స్ అలాంటి ప్లమ్, ఆ రేంజ్లో ప్లమ్, డాట్ అండ్ కీ, మినిమలిస్ట్ ఇవన్నీ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. బట్ యూ కెన్ ట్రై మల్టిపుల్, బట్ ఏదో ఒకటైతే ట్రై చేయండి. లిప్స్ అయితే హైడ్రేటెడ్గా పెట్టుకోండి ఎప్పుడు. ఓకే, సో అది అయితే మన లిప్స్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సో అండ్ ఫైనల్గా ఏంటంటే దిస్ వన్, ఇది కుంకుమాది తైలం అనమాట. మీరు కొంచెం ఫ్రీ టైం, వీకెండ్స్ ఆ టైంలో ఈ కుంకుమాది తైలం కొంచెం తీసుకొని ఫేస్కి మంచిగా మసాజ్ చేయండి. ఎందుకంటే మన ఫేస్కి, బాడీకి ఆయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం స్టిల్ మనకి ఆయిలీ నచ్చదు కాబట్టి అలా బయటికి వెళ్తే మనకు అంత అనీజీగా అలా ఉంటుంది. సో మీరు ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు ఈ కుంకుమాది తైలం ఉంది కదా, ఇదైతే చాలా మంచిది. దీని బెనిఫిట్స్ ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటాయి. సో ఇది వచ్చేసి ఒక 3-4 drops తీసుకొని ఫేస్కి మంచిగా మసాజ్ చేయండి కొంచెం సేపు. అలా ఏంటంటే ఆ మాయిశ్చరైజింగ్ అనేది ఉంటుందన్నమాట మన స్కిన్ని ఎంత మాయిశ్చరైజ్ చేస్తే అంత గ్లో ఉంటుంది. ఓకే, సో ఇది యూ కెన్ ట్రై. నేను దీని లింక్ ఇస్తాను. ఇదైతే కొంచెం న్యాచురల్ ఇండియన్ బ్రాండ్ అనమాట. సో ఇది నేను ఫిట్ ట్యూబర్ ఛానల్ వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు చూసాను. ఐ ట్రైడ్, ఇట్ ఈస్ గుడ్. సో దిస్ యూ కెన్ ఇంక్లూడ్ ఇన్ యువర్ స్కిన్ కేర్ రొటీన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే మేకప్ వేసుకున్న తర్వాత రిమూవ్ చేసేటప్పుడు క్లెన్జింగ్ చేస్తాం, లైక్ ఫేస్ వాష్తో మనము రబ్ చేస్తాం. కానీ ఈ మిసిలర్ వాటర్తో చేస్తే మీకు బయట కనిపించని మేకప్ కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. ఒక ఏదైనా కాటన్ వైప్స్ కానీ లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ కానీ తీసుకొని దాని మీద ఈ మిసిలర్ వాటర్ కొంచెం వేసి మొత్తం స్కిన్ నీట్గా క్లియర్ చేసుకోండి. ఎందుకంటే మేకప్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ లాంగ్ టైమ్ ఆన్ అవర్ స్కిన్ అనమాట. సో మీరు మార్నింగ్ అలా వేసుకొని అలాగే నైట్ పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మన స్కిన్లో అది అలాగే ఉండిపోతుంది. సో దట్ ఈస్ నాట్ గుడ్, నాట్ దట్ మచ్ గుడ్. ఎందుకంటే మన స్కిన్ అనేది బ్రీత్ అవ్వాలి, ఆ పోర్స్ అనేవి బ్రీత్ అవ్వాలి. సో మనం నైట్ పడుకునేటప్పుడు మ్యాక్సిమం అవాయిడ్ అప్లయింగ్ ఎనీథింగ్. సో జస్ట్ మాయిశ్చరైజర్ మాత్రమే పెట్టండి. మీకు ఒకవేళ ఏం ప్రాబ్లమ్స్ లేవు అనుకున్నప్పుడు జస్ట్ మాయిశ్చరైజర్ పెట్టండి అండ్ స్లీప్. అదర్ దాన్ దట్ ఐ డోంట్ సజెస్ట్ ఎనీథింగ్ ఎల్స్. ఇఫ్ యూ హ్యావ్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ దెన్ మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. సో మన స్కిన్ పోర్స్ అనేవి బ్రీత్ అవ్వాలి. సో నైట్ మనకి ఆ టైంలో, రెస్ట్ టైంలో మన స్కిన్ పోర్స్ కూడా ఓపెన్ అయ్యి క్లీన్గా ఉండాలి. దానికి ఎక్కువ ఎక్స్ట్రా ఏం అప్లై చేయకండి. సో కానీ మేకప్ అయితే అట్లీస్ట్ ఖచ్చితంగా రిమూవ్ అయిపోవాలి నీట్గా. సో ఈ గార్నియర్ మిసిలర్ వాటర్ ఈస్ బేసిక్ అండ్ ఇట్స్ గుడ్. ఇదైతే పర్ఫెక్ట్ అనమాట. సో ఇవి బేసిక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. ఇది నేను ఫేస్కి మాత్రమే చెప్పాను. అండ్ కమింగ్ టు ద బాడీ, లెట్ మీ నో హౌ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు బాడీ స్కిన్ కేర్ కూడా కావాలా వద్దా, ఎలా ఏంటి నాకు ఒకసారి కమెంట్ చేయండి, చెప్పండి. సో బికాజ్ నేను ఎలాంటి వీడియోస్ చేయాలని మీరు అనుకుంటున్నారో నాకు తెలుస్తుంది. సో మీరు ఇక్కడి వరకు చూస్తారు అంటే హోప్ యూ లైక్డ్ మై వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ Girl Code HYD. I keep trying to make good videos. And thanks for supporting. See you in the next video. Bye.